అందరికీ నమస్కారం. శ్రీరామనవమి వచ్చేస్తోంది కదా, మరి ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఎలా జరుపుకోవాలి? చాలా మందికి వచ్చే సందేహమే ఇది. సరే, ఈరోజు మనం దీనికి సమాధానంగా ఉండే ఒక సాంప్రదాయ మార్గదర్శినిలో ఏముందో వివరంగా చూద్దాం. ఇక్కడ కనిపిస్తోంది కదా, ఇదే మనం ఈరోజు చూడబోతున్న గైడ్ అన్నమాట. పండగ రోజున పూజలెలా చేసుకోవాలి, ఏ పద్ధతులు పాటించాలి లాంటి విషయాలన్నీ ఇది మనకు చాలా స్పష్టంగా చెప్తోంది. ఇందులో పెద్ద పెద్ద పూజల నుంచి చాలా సింపుల్గా దేవుణ్ణి తలుచుకునే పద్ధతుల వరకు అన్నీ ఉన్నాయి. పదండి, ఇక ఒక్కో విషయం గురించి వివరంగా తెలుసుకుందాం. సరే, ఈ గైడు ప్రకారం పూజను మొదలుపెట్టడానికి ముందు ఒక ముఖ్యమైన సంస్కృత ప్రార్థనతో స్టార్ట్ చేయాలట. ఇది ఆ రోజంతా మనం చేసే పూజకు ఒక మంచి ప్రారంభాన్నిస్తుందన్నమాట. ఆ శ్లోకమేంటంటే, ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దీని అర్థం వింటే ఎంత బాగుంటుందంటే, అన్ని ఆపదలను తొలగించేవాడివి, సకల సంపదలు ఇచ్చేవాడివి, లోకమంతటికీ ఇష్టమైన శ్రీరామ, నీకు మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను. చూడండి, ఈ ఒక్క శ్లోకంలోనే శ్రీరాముడిపైన ఉన్న భక్తి సారాంశమంతా ఇమిడిపోయింది కదా. సరే, ప్రార్థన తర్వాత ఇక అసలైన పూజ దగ్గరికి వద్దాం. ఈ గైడ్లో చెప్పిన అత్యంత పూర్తిస్థాయి పూజా విధానం గురించి ఇప్పుడు చూద్దాం. ఇందులో కొన్ని స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఇక పూజ ఎలా చేయాలంటే, ముందుగా సీతారామ లక్ష్మణుల విగ్రహం లేదా ఫోటోను పూజ కోసం పెట్టుకోవాలి. ఆ తర్వాత మన సాంప్రదాయ నైవేద్యాలు అంటే పానకం, వడపప్పు రెడీ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత శాస్త్రోక్తంగా పూజ చేయాలి. అయితే ఈ గైడ్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్పారు. ఏంటంటే, పూజ చేసేటప్పుడు బంగారం, వెండి లేదా రాగి నాణేలను కూడా వాడచ్చట. అయితే ఇంత వివరంగా పూజ చేయడం అందరికీ కుదరకపోవచ్చు కదా, మరప్పుడెలా? డోంట్ వరీ, దానికి కూడా ఈ గైడ్లో ఒక సొల్యూషన్ ఉంది. అందరూ దేవుణ్ణి పూజించుకోవాలి కాబట్టి కొన్ని సింపుల్ ఆల్టర్నేటివ్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే అసలు విషయం పద్ధతిలో కాదు, మనసులో ఉండే భక్తిలో ఉంటుంది కదా. ఉదాహరణకి, పూర్తిస్థాయిలో అభిషేకం లాంటివి చెయ్యలేకపోతే పవిత్రమైన తులసి ఆకులతో పూజించొచ్చు. ఒకవేళ అది కూడా కుదరలేదనుకోండి, మల్లేలు లేదా తామర లాంటి తాజా పువ్వులతో పూజ చెయ్యొచ్చు. ఇంకా సింపుల్గా కనీసం పసుపు రాసిన అక్షింతలతో అయినా శ్రీరామండి ఆరాధించవచ్చు. సరే, ఇవేమీ అందుబాటులో లేవు అనుకున్నా సరే, జస్ట్ శ్రీరాముని 108 నామాలు చదువుకుంటే కూడా అంతే మంచిదట. ఇందాక 108 నామాలన్నాం కదా, ఇక్కడ ఈ 108 అనే నంబర్కి ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా 108 తులసి ఆకులతో పూజ చేస్తే సంపద కలుగుతుందని ఈ గైడ్లో స్పెషల్గా చెప్పారు. సరే, పూజ చేయడం ఒక ఎత్తైతే ఈ గైడ్లో మరికొన్ని పనులను కూడా చేయమని చెప్తున్నారు. ఇవి కూడా భక్తిలో భాగమే. అందులో ముఖ్యంగా శాస్త్ర పఠనం అంటే పారాయణం చేయడం, ఇంకా సేవా కార్యక్రమాలు. అంటే ఈ రోజున శ్రీరాముడికి సంబంధించిన స్తోత్రాలు చదవడం లేదా సంక్షేప రామాయణాన్ని చదవడం గాని, కనీసం వినడం గాని చాలా మంచిది అని చెప్తున్నారు. ఇలా చేసినప్పుడు మనం ఆ కథలో ఇన్వాల్వ్ అయ్యి రాముడి గుణగణాలను మళ్లీ గుర్తు చేసుకున్నట్టవుతుంది. ఇంకో మంచి విషయమేంటంటే, ఈ గైడ్ ప్రకారం భక్తి అనేది కేవలం మనవరకే కాదు, దాన్ని నలుగురితో పంచుకున్నప్పుడే అస్సలైనర్థం. అందుకే ఈ రోజున అన్నదానం చేయమంటున్నారు, లేదా జలదానం అంటే దాహంగా ఉన్న వాళ్ళకి నీళ్లివ్వడం, ఇంకా దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకోవడం, ఇలాంటివి చేయమని ఎంకరేజ్ చేస్తున్నారు. అంతేకాదు, మనం ఇంట్లో చేసుకున్న పానకం, వడపప్పును ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి పంచడం కూడా ఈ పండుగలో ఒక ముఖ్యమైన భాగం. సరే, ఇప్పుడుదాకా చాలా విషయాలు చెప్పుకున్నాం. పూజలు, పారాయణాలు, దానాలు. మరి ఇవేవీ చేయడానికి అస్సలు వీలు కానివాళ్లుంటారు కదా, వాళ్ల పరిస్థితేంటి? వాళ్లకోసమే ఈ గైడ్లో అన్నింటికన్నా సింపుల్, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన ఒక సలహా ఇచ్చారు. ఆ అద్భుతమైన సలహా ఏంటో తెలుసా? ఇంకేమీ చెయ్యలేకపోయినా పర్లేదు, కేవలం దేవుడి నామాన్ని తలుచుకుంటే చాలట. శ్రీరామ జయం, జయ జయ రామా అని మనస్ఫూర్తిగా అనుకోవడమే ఒక సంపూర్ణమైన, చాలా పవర్ఫుల్ పూజతో సమానం అని ఈ గైడ్ చాలా స్పష్టంగా చెప్తుంది. నిజమే కదా, భక్తికింతకన్నా కావాల్సిందేముంది? ఇక ముగించే ముందు ఈ గైడ్ చివర్లో ఒక చాలా ముఖ్యమైన నోటిచ్చారు, అది చూద్దాం. గమనిక: పైన చెప్పినవన్నీ జనరల్ సూచనలు మాత్రమే,
మీ ఇంట్లో మీ కుటుంబంలో పాటిస్తున్న పద్ధతులను ఆచారాలను ఫాలో అవ్వడమే అన్నిటికన్నా ఉత్తమం. చూడండి, ఈ ఒక్క మాటతో మన కుటుంబ సంప్రదాయాలకు ఎంత విలువ ఇవ్వాలో చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఫైనల్గా మనం ఏ పద్ధతి పాటించినా సరే మన పెద్దల నుంచొస్తున్న ఆచారాలను మన భక్తితో కలిపి జరుపుకోవడమే నిజమైన పండుగ అని ఇది మనకు గుర్తుచేస్తోంది.